ఆ రోజు కేసీఆర్ గారు షీటింగ్స్ పెట్టి ఈరోజు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టి రాష్ట్రంలో ఎక్కడ ఏ అమ్మాయిని ఎవరు ఎలాంటి ఇబ్బంది పెట్టినా సరే కానీ ఇమీడియట్గా షీటింగ్స్ వెళ్ళి యాక్షన్ తీసుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు కేసు నమోదయ్యి బండి సంజయ్ కొడుకు మీద 5 రోజులు గడుస్తున్నా సరే కానీ ఇంతవరకు బండి సాయి భగీరథ గారు దొరకలేదా ఈ పోలీసులకు? అరే సామాన్యుడు దొరకబట్టాలంటే సామాన్యుడు ఇల్లు డోర్ పలగొట్టి లోపలికి వెళ్తారా? లోపలికి వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకుపోతారు కదా. బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ప్రశ్నిస్తున్నందుకు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్నందుకు బీఆర్ఎస్ పార్టీ నాయకుల డోర్లను పగలగొట్టి ఈరోజు అక్కడ లోకల్ ఉన్న ఎస్ఐ సిఐలు పోయి అరెస్ట్ చేసుకొని తీసుకొస్తున్నారు. అలాంటిది ఈరోజు ఇంత పోలీస్ ప్రొటెక్షన్ ఉన్న రాష్ట్రంలో, ఇంత పోలీస్ ఫోర్స్ ఉన్న రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నటువంటి రాష్ట్రంలో జూబ్లీస్ ప్యాలెస్లో నిద్రపోతున్న రేవంత్ రెడ్డి గారు ఉన్న రాష్ట్రంలో ఎందుకు ఈ బండి సంజయ్ కొడుకు భగీరథ గారు దొరకడం లేదు? రాష్ట్ర ప్రభుత్వం కానీ పోలీసులకు కానీ ఇంతమంది రోడ్లెక్కి బొబ్బలు పెట్టినా సరే కానీ లొల్లులు చేసినా సరే కానీ ఎందుకు రాష్ట్ర ప్రభుత్వంలో చెల్లని రావడం లేదు? అంటే బండి సంజయ్ కొడుకును కాపాడే ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది కదా. బండి సంజయ్ కొడుకు జైలుకు పోకుండా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడు కదా. 5 రోజులు అవుతుంది, ఇంతవరకు పట్టుకోలేకపోయిందా పోలీస్ వ్యవస్థ? అంటే రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ అంత దారుణంగా ఉందా? అంటే రాష్ట్రంలో రాష్ట్రంలో మైనర్ అమ్మాయికి ఎలాంటి అగత్యం ఇలాంటి సంఘటనలు జరిగినా సరే కానీ పోలీస్ వ్యవస్థ ఇలానే సైలెంట్గా ఉంటుందని చెప్పేసి నేను అడుగుతున్నాను.